బాలయ్య బాబు గారిది అఖండ 2 తాండవం సినిమా కేవలం 8 రోజుల్లోనే 100 కోట్ల కలెక్షన్లు అయితే క్రాస్ చేసింది. బాలయ్య బాబు గారు ఒక రికార్డ్ బ్రేక్ చేశారు సీనియర్ నటుడిగా. అఖండ నుంచి అఖండ 2 వరకు వరుసగా వచ్చిన 5 సినిమాలు 100 కోట్ల కలెక్షన్లు అయితే క్రాస్ చేసింది. ఒక సీనియర్ నటుడిగా వరుసగా 5 సినిమాలు 100 కోట్లు కలెక్షన్ క్రాస్ చేయడం బాలయ్య బాబు గారు అయితే రికార్డ్ బద్దలు చేశారు. విజువల్ ఎఫెక్ట్స్ తో వచ్చిన అవతార్ 3 ది ఫైర్ అండ్ యాష్ మూవీ ఇప్పటి వరకు 50 కోట్ల కలెక్షన్లు అయితే రాబట్టింది. మన తెలుగు రాష్ట్రాల్లో 2.5 కోట్ల వరకు అయితే క్రాస్ చేసింది. ఇది చాలా తక్కువ కలెక్షన్స్. అవతార్ 2 చూసుకుంటే చాలా బాగా కలెక్ట్ చేసింది, ఎందుకంటే చాలా బాగుండేది మూవీ. బట్ అవతార్ 3 వచ్చేసరికి ఒకే ప్యాటర్న్ అయిపోయేసరికి విజువల్స్ బాగున్నా కానీ ప్యాటర్న్ ఒకటే తీసుకొచ్చారు. సో అందువలన మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది ఈ మూవీకి. కేవలం 50 కోట్ల కలెక్షన్ రాబట్టడం అనేది చాలా తక్కువ అని చెప్పాలి. రామ్ చరణ్ గారిది పెద్ద సినిమా ఢిల్లీలో అయితే లాస్ట్ షూటింగ్ అయితే జరుపుకున్నట్టు టాక్ అయితే వస్తుంది. ఈ సినిమా అందరు అనుకున్నట్టు మార్చి 27న రిలీజ్ అవుదేమో అని చాలా టాక్ వచ్చింది బయటికి. కానీ టీం అయితే ఒకటి ప్రకటించింది, మార్చి 27, 2026న ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని చెప్పేసి టీం అయితే ప్రకటించింది. ఢిల్లీలో ఆగర్ షెడ్యూల్ అయితే నిర్వహిస్తున్నారు. సో ఇది చివరి షెడ్యూల్ అని ఇండస్ట్రీలో టాక్ అయితే వస్తుంది. ప్రభాస్ గారి ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అని చెప్పాలి. డిసెంబర్ 27, ఈ నెల 27న రాజాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే గ్రాండ్గా జరగబోతుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ట్రైలర్ 2 అయితే రిలీజ్ అయిపోతున్నారు. అండ్ ఈ సినిమా మీద అంచనాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ అంచనాలు పెంచేందుకు డైరెక్టర్ గారు అయితే మాత్రం పెద్దగా ప్లాన్ చేయబోతున్నట్టు టాక్ అయితే నడుస్తుంది. బట్ ఇంకా అఫీషియల్గా అయితే రాలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ 27th నిర్వహిస్తారని. బట్ ఖచ్చితంగా రేపో ఎల్లుండో అయితే వచ్చేస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ 27th జరగబోతుంది. ఓజీ సినిమా హిట్ అయిన తర్వాత ఓజీ 2 కూడా ఉందని అనౌన్స్ అయితే చేశారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఓజీ సినిమా ప్రొడ్యూసరు డివివి గారు, ఆయన ఓజీ 2కి తప్పుకోబోతున్నట్లయితే టాక్ అయితే వస్తుంది. దీని యూవీ క్రియేషన్స్ అయితే తీసుకోబోతున్నట్టు ఇండస్ట్రీలో అయితే టాక్ వస్తుంది. మరి చూడాలి అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం ప్రొడ్యూసర్ ఉన్నారా లేదా మారుతున్నారా అని. సో ఇలాంటి సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.